ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మైదా పిండితో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ఒక గ్లాస్ మైదా తీసుకుని పలచగా వాటర్ పోస్తే స్పూన్స్తో కలిపి చూపించాను కదా మీకు, అలా కలుపుకోవాలి. దానికి సరిపడే ఒక అరకేజీ బెల్లం కూడా తీసుకున్నానండి. మనం బెల్లం కావలిస్తే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే. స్టవ్ మీద ప్యాన్ పెట్టి బెల్లం చితగొట్టేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను బెల్లం కరగడానికి. ఈ బెల్లాన్ని మనం కొంచెం ముద్రపాకం రావాలి, బాగా ఎక్కువగా కాకుండా కొద్దిగా రావాలి, మీకు చూపిస్తాను. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. నేనైతే బాదం, జీడిపప్పు, కొద్దిగా కలర్, కొంచెం నెయ్యి తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి పాకం రావడానికి రెడీగా ఉంది. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని పాకం వేసుకొని చూద్దాం. నాకైతే ఇక్కడ పాకం వచ్చింది. ఇలా ఉంటే సరిపోతుంది, ఇలా ఉంటే సరిపోతుంది. మనం తర్వాత నెమ్మదిగా ఏదైతే మనం మైదా కలుపుకున్నామో దాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారే కాకుండా, ఒక్కసారే వేస్తే మనకి అదేమవుతుందంటే మూకుడికి ప్యాన్కి అంటుకుపోయి ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే మనము కరిగిన తర్వాత అది పూర్తిగా మనకి పాకంలో, ఈ బెల్లం పాకంలో కలిసిన తర్వాత మనము కొద్దిగా ఫుడ్ కలర్ రెడీ చేసుకున్నాం కదా, కలర్ వేసుకున్నాను. నేనైతే రెడ్ కలర్ వేసుకున్నాను, మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. పూర్తిగా కరిగిన తర్వాత అందులో మనము కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఏదైతే ఉందో హల్వాని కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా నెయ్యి వేయకుండా 2 స్పూన్లు చొప్పున మనము ఆ హల్వా దగ్గరికి వచ్చేంత వరకు మనం నెయ్యి పోసుకుంటూ ఉండాలి. ఈ పక్కన నేను ప్యాన్ రెడీ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని ఈ హల్వా రెడీ అవుతున్న హల్వాలో వేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసాను. బాగా మిక్స్ చేసేటప్పటికి చూసారా హల్వా ఎలా రెడీ అయ్యిందో. అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. పైన కావలిస్తే మనం కొద్దిగా గార్నిష్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ మైదా పిండితో హల్వా చాలా టేస్టీ హల్వా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.